అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మన ఛానల్లో జీప్ కాంపాస్ యొక్క వాక్ అరౌండ్ వీడియోని అయితే నేను మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నాను. ఈ వీడియో నేను షోరూమ్ లో షూట్ చేసినా కూడా నేను ఒక కస్టమర్ గా వెళ్ళాను తప్పనిచ్చి ఇక్కడ నేను దానికి సంబంధించిన షోరూమ్ ని కానీ లేకపోతే ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి కానీ ఎట్టి పరిస్థితులు కాదు. ఇట్స్ నాట్ పెయిడ్ వీడియో. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ తో నేను ఆ కార్ అయితే వాక్ అరౌండ్ చేశాను అనమాట. చేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. ఆ వెహికల్ అయితే నేను టెస్ట్ రైడ్ చేశాను. నా ఛానల్ యొక్క ఫ్యామిలీ మెంబర్ కూడా ఆ వెహికల్ ని ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చేయడానికి అయితే నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసినప్పుడు నేను ఆ వెహికల్ ని టెస్ట్ రైడ్ చేశాను. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మాత్రం మీకు వెరీ సూన్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. అండ్ ఈ రోజు వీడియోలో మీకు ఈ కార్ కి సంబంధించిన వాక్ అరౌండ్ వీడియో అయితే నేను మీకు అందివ్వబోతున్నాను ఫ్రెండ్స్. జీప్ కాంపాస్ అంటేనే ఫ్రంట్ డిజైన్ అండ్ ఈ కార్ యొక్క లుక్స్ అండ్ డైనమిక్స్ మాత్రం చాలా అగ్రెసివ్గా, నిజంగా నాకైతే చాలా ఇష్టం అండి. ఈ వీడియో చూస్తున్న ఎంతమందికి ఈ కార్ యొక్క లుక్స్ అండ్ డిజైన్ అనేది నచ్చుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. విత్ 1818 mm అండ్ హైట్ గమనించినట్లయితే 1640 mm అండ్ వీల్ బేస్ 2636 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 204. ఇది మనకు ఎంటీ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్. ఎప్పుడైతే 5 మెంబర్స్ ఈ కార్లో ఫుల్లీ లోడెడ్గా ఉంటారో ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకు 178 mm అయితే మనకు ఉంటుంది. ఈ కార్ యొక్క కర్వ్ వెయిట్ మనం గమనించినట్లయితే కనుక ముందుగా ఈ కార్ యొక్క డైమెన్షన్స్ గురించి మనం మాట్లాడినట్లయితే లెంత్ 4405 mm, 1751 kgs. ఇక ఈ కార్ యొక్క రేర్ సెక్షన్లో మనం టైల్ గేట్ ఓపెన్ చేయడానికి మనం అంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ 1 బటన్ ప్రెస్ చేస్తే ఎలక్ట్రికలీ అదే మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్న మీరు ఈ బటన్ ప్రెస్ చేస్తే జస్ట్ ఆటోమేటిక్గా అదే మనకు క్లోజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఇంత హెవీ వెయిట్ ఉన్న ఈ టైల్ గేట్ని మనం ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి హెవీ స్ట్రెంగ్త్ అనేది యూజ్ చేయాలి. కాబట్టి ఇది మనకు బెస్ట్ ఫీచర్ అని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. మస్క్యులర్ అండ్ ఇది ఒక పంచి బాక్సీ ఫీలింగ్తో మనకు రేర్ సెక్షన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. అండ్ రూఫ్ గమనించినట్లయితే కనుక గ్రే కలర్లో, అంటే టాప్ మొత్తం అంతా కూడా మనకు గ్రే కలర్లో డిజైన్ చేయడం అని చెప్పేసి జరిగింది. మీరు చూస్తున్న ఈ లిమిటెడ్ వేరియంట్లో మనకు 4x4 ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా ఎస్ వేరియంట్లో కూడా మనకు 4x4 ఆప్షన్ అయితే ఉంటుంది. డీజిల్లో మనకు ఈ 2 వేరియంట్స్లో 4x4 ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు లోపల నుంచి ఫ్యూయల్ లిడ్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ మనం ప్రెస్ చేసామంటే ఫ్యూయల్ లిడ్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. అండ్ దీంతో పాటు కూడా మనం క్యాప్ అనేది జస్ట్ ప్రెస్ చేసి ఎప్పుడైతే మనకు ఫ్యూయల్ గన్ అనేది లోపలికి ఇన్సర్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు ఈ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. యూ కెన్ సీ ఈ డోర్ను ఓపెన్ చేయాలంటే మాత్రం ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ కార్ యొక్క స్ట్రెంగ్త్ అనేది హై స్ట్రెంగ్త్ స్టీల్స్ని అయితే యూజ్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఇందులో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ కార్ డోర్స్ ఆల్మోస్ట్ 90 degrees వరకు ఓపెన్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఎటువంటి వారికైనా కూడా చాలా ఈజీ ఎంట్రీ యాక్సెస్ అని చెప్పేసి దొరుకుతుంది. ఇక్కడ మనకు సీట్ అడ్జస్ట్మెంట్ సంబంధించిన కంట్రోల్స్ అయితే గమనించవచ్చు. దీంతోపాటు కూడా మనకు మ్యాట్ ఫినిషింగ్ డోర్ ఓపెనర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అండ్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఓవర్వింగ్ కంట్రోల్స్ కూడా చూస్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే లైట్కి సంబంధించిన కంట్రోల్స్. అండ్ ఈ కార్ యొక్క ఇంటీరియర్ ఫిట్ అండ్ ఫినిషింగ్ గురించి మనం మాట్లాడినట్లయితే ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. ఫిట్ అండ్ ఫినిషింగ్లో ఎక్కడా కూడా మనకు చిన్న గ్యాప్ కూడా కనిపించుకోకుండా సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్ని అయితే ఇక్కడ యూజ్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితేనేమి ఇక్కడ సఫిషియంట్ స్పేస్ అనేది మనకి ఇక్కడ యూజ్ చేశారు. సెంటర్ కాన్సోల్లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ సంబంధించిన బటన్స్ అయితే చూస్తూ ఉన్నాం. డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ ఇన్ ద సెన్స్ శాండ్లో డ్రైవ్ చేసినప్పుడు వెహికల్ ఇరుక్కుపోకుండా, మడ్లో అదేవిధంగా స్నోలో డ్రైవ్ చేసినప్పుడు ఈ 3 మోడ్స్ అని చెప్పేసి ఈ వెహికల్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆమ్రెస్ట్ కింద కూడా మనకు సఫిషియంట్ డీసెంట్ ఎనఫ్ స్పేస్ ట్విన్ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్లో. ఈ కార్ యొక్క ఇంటీరియర్ డిజైన్ అని చెప్పేసి మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక మనం రేర్ సెక్షన్కి వెళ్ళిపోయినట్టయితే కనుక 3 persons కెన్ ఈజీలీ సిట్ అని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీట్ని నేను కంఫర్ట్గా, అంటే చాలా వరకు రిక్లైన్ చేసినా కూడా డ్రైవర్ సీట్ని ఇక్కడైతే మీరు ఉన్న స్పేస్ని అయితే గమనించవచ్చు. అండ్ పానారోమిక్ సన్ రూఫ్. అండ్ ఇందాక చెప్పాను కదా మీకు ఈ డాష్ బోర్డ్ యొక్క లుక్స్ మనకు చాలా అగ్రెసివ్గా సూపర్గా కనిపిస్తాయని చెప్పేసి. అండ్ ఒకసారి మీకు లెఫ్ట్ సైడ్ వెళ్ళి కూడా చూపిస్తాను. మిడిల్ పర్సన్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి కొంచెం షోల్డర్ రూమ్ అనేది బిట్ కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ డోర్ ఓపెనర్స్ కూడా మనకి ఇక్కడ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. రేర్ సెక్షన్లో కూడా పార్సిల్ ట్రే అయితే ఇక్కడ గమనించవచ్చు. దీంతోపాటు రేర్ ఏసీ వెంట్ అండ్ సెంటర్లో కూడా మనకు రేర్ ఏసీ వెంట్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు. యూ కెన్ సీ దాంతోపాటు కూడా మనకు ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు.
అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకు చాలా వరకు లెగ్ రూమ్ అండ్ నీ రూమ్, హెడ్ రూమ్, నాలాంటి వారైతే ఈజీగా 3 మెంబర్స్ అయితే కూర్చోవచ్చండి. ఈ విషయం వరకు నేను గ్యారంటీ ఇస్తాను. మీలో ఎంతమందికి ఈ కార్ యొక్క డాష్బోర్డ్ డిజైన్ నచ్చిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దీంతోపాటు కూడా ఇక్కడ మనకు డోర్ ప్యాడ్స్లో 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఈయనైతే ఈ ఫ్రంట్ బంపర్ పైన ఈయన వెయిట్ మొత్తం అంతా కూడా ప్రెస్ చేసి చూపిస్తున్నారు. అంటే దీని యొక్క బిల్ట్ క్వాలిటీ గురించి అయితే చూపించడానికి ఈయనైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ కార్ మనకు 2 ఫ్యూయల్ ఆప్షన్స్లో అయితే మనకు లభిస్తూ ఉంది. ఒకటి 2 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజిన్ అయితే, ఇంకొకటి మల్టీ ఎయిర్ 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఈ పెట్రోల్ ఇంజిన్ యొక్క మ్యాక్సిమం పవర్ మనం గమనించినట్లయితే 160 bhp at 5500 rpm and 250 Nm torque at 2500 rpm to 4000 rpm. అండ్ ఈ కార్లో డ్రైవింగ్ యొక్క కంఫర్ట్ లెవెల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. దానికి సంబంధించిన వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఇవి మనకు ఈ సీట్ అనేది ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ దానికి సంబంధించిన కంట్రోల్స్. రేర్ సెక్షన్లో మీరు చూసినట్టయితే కనుక నా హైట్కి అనుగుణంగా నేనైతే ఆ సీట్ని అడ్జస్ట్ చేసుకున్నాను. నా హైట్ 5.8 అయినా కూడా సఫిషియంట్ లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అయితే మీరు ఇందాక గమనించారు. అంటే సీట్ ఇందాక నేను ఎక్కువ రిక్లైన్ చేసినప్పటికీ ఇప్పటికైతే మీరు గ్యాప్ గమనిస్తూ ఉండొచ్చు. అండ్ ఈ కార్ యొక్క ఇంజన్ నాయిస్ అనేది కూడా ఒకసారి అయితే మీరు వినొచ్చు. ఇలాంటి సూపర్ లగ్జరీ కార్స్లో మనం ఎంతో ఇంట్రెస్టింగ్గా I'm here to explain you about the Jeep Compass instrument cluster. See, this instrument cluster is completely 10.1 inches. It's complete digital, and in this there is almost 72 features. Which is, somehow it's not possible to explain all features at the times. But still, I'm going to take through all important features. just tell us some key features. Yes. See, this is actually your main menu. After pressing these buttons, you will get the display. You want to select. You have an option over here. You can select that. Later that, if you want to change in that particle, wait a minute. Yeah, this all things. See, sir, these are the your audio system also. You can control from here. Then this is the vehicle systems again. In this again you can set the everything, passenger airbag, if you want to on off, speed warning, hill assist. We can turn off this passenger all airbag from here only. Yes, okay. Yes, there's options for that. Actually this is not suggestible, but yes, but for your information, just I'm telling you, sir. Okay. Here, see, now it's showing into the kilometer. If you want to change into the miles, you can change here. See, now it's showing into the miles. Okay, we can check on miles and kilometers also. Both, yes. Okay. The same way, TPMS type pressure monitoring system. You can see there's a different kind of
pressure are showing here. This Okay. is 42, 43, 44. Tire pressure 41. monitor, Yeah, right? Yes. Okay. There's something called hill assist kind of controls you can do from here. Okay, from here only. Yes. And, And, is there some buttons? See, because this is the four-wheel drive. Four-wheel drive. Four-wheel drive, sir. Yes. So you're getting the all four-wheel buttons over here. Yes. This is the hold, Auto hold. Yes, hold, auto sir, hold. four-wheel lock. Okay. Low, and this is the hill descent control. Mm-hmm. Four-wheel lock. Yeah. And these are some different modes like auto, stand mode, depending upon the terrain you can And select the snow. it. Yes. Mm-hmm. Yes. Now this will come with the dual zone climate control AC with the cluster ionizer. That means I can say like this. Apart from this, sir, see, this vehicle is known for the safety. Yes. This vehicle is known for the safety. Okay. So we are offering you 60 plus safety features in Jeep, sir. Okay. Just explain key safety features. See, sir, very simple. I can say hydraulic brake based boost fuel compensations is not there is any nearby brands. Okay. Then I can say like pre-fill braking system, sir. Mm-hmm. What is that? Pre-fill braking system. Pre-fill braking system. What is Yes, what? yes, sir. See, sir, the moment you lift your leg from the Brake. from the accelerator, Okay. automatically brake pads will come closer to the disc. Okay. So Super. that is the advantage features in this. We are giving, sir. Then again we are offering you rain brake support. Mm-hmm. In the rainy season, sir, once you on the wiper, after 30 seconds, that braking system Automatically it's activate. identify. Okay. Yes, sir. Yes, sir. So that will wipe the water on the disc. Okay. So I can say like a disc wiper. Okay. Indirectly. Disc wiper? There is no chance to skid. No. Yeah. Yes, sir. And again, sir, anti-roll mitigations. I can say like any kind of surface, sir. Whenever you are trying to apply the hard brake, Mm-hmm. vehicle it won't be rollover. Generally, sir, ఈ vehicle ని చాలా మంది nearby brands like Harrier, again MG Hector దీంతో కంపేర్ చేస్తూ ఉంటాడు. Yes. Right, sir. I'm not saying that's a bad brand. That's a bad vehicles. No, Okay. but this is the something. I can say something better than that, sir. Yes. This kind of features you won't find the MG Hectors. Yes. Yes. Openly, I'm telling you, sir. Even though they are our competitors, but yes, I can say that because of this kind of things they are not offering. Not Yes. only MG Hectors, it's not like one particular one brand. Yes. Any the nearby vehicles. XYZ some. Yes, XYZ companies, they are not offering. But coming to Jeep, sir, Jeeps, people are talking about this vehicle is a little bit expensive than the any other brands. Why Jeep is costing 3 to 4 lakhs more than the other brands? Because of one thing, build quality, sir. Obviously. Second things, the entire body is the plasma cutting and laser weld. Okay. Super. Third thing, sir, Jeep brand is offering you 60 plus safety features. Okay. I can say, sir, openly challenge to the all brands, even though if the accident or occurs in the speed of 110 also 120 also. And recently we saw with 160 kilometer speed. Yes. But the that incident was happened, sir. So that we can explain you later. yeah, sure. Because that's there's XYZ complications Yes, in that. yes, So I can there's no issue at all. explore that. But that will happen. On that speed also And the person was the person very was safe. sitting inside that cabin, sir. The person who on the driving seat, they has not got a single scratch. Okay, Yes. chinna scratch bro ani padle, sir. Yes. So that's the beauty of this product. Yes. And one thing, sir, these vehicles will give you the confidence to drive in the any kind of surface, any kind of terrains, wherever you want to drive, you can Yes. drive this car, sir. Yes. You no need to worry about any kind of weather. How many variants are there? Sir, in this we are offering you four different variants, sir. Petrol and diesel. Different. Yes, sir. Yeah. Yes, sir. In the booth. Can you please and petrol? Petrol, sir, starting variant is sport. Then Okay. we have longitude, sir. Third Okay. is the limited option, and the fourth one Okay, is model that is S. base variant, right? Four. The sport is the base one, right? Okay. Okay. And then we have longitude option. Mhm. Is the mid version, sir. Mhm. Then we have the limited options, and again Model S. Model S is completely top end, sir. Okay. What about price? See, sir, petrol will start from somewhere around I can say 23 lakhs, sir. 23 to. You are telling on-road price or actual? On Okay. price. Okay. On price. 23.5 lakhs. Okay. And top end will touch you somewhere around 31.25, sir. Then what about mid variant? Mid variant somewhere around 28 lakhs, sir. Nearly. Okay. Okay. So this is the main petrol range. The same thing available in the diesel also, but diesel we have the two options. One What is we can get exact customer review mileage? Any 1400cc petrol car, sir. What I'm asking, customer review, Yes, genuine. Sir. Yes, sir. See,
any 1400cc cars which can able to deliver the power of 163 PS, PS. you cannot BH, expect the yeah. maximum mileage in that. Yes. Because of everything is depend upon the fuel only. Yeah. Right, sir. Customer feedback is somewhere around 8 to 9 kilometer in the city drive Yeah. that you will get. Yeah. 8.9. 8 and 9. 8 to 10 I can 8 say. to 10. 8 yeah. to 10. Yes, Then sir. what about outside and like highways? Sir, again depend upon the speed. Yes. If you are under Now we are 100, traveling on 100 km speed. 13 to 14 kilometers, sir. Okay, 13 to 14 kilometers. Yes, sir. Okay, super. So the that much of mileage you can expect in this car. In Yeah, the what do petrol. you? Yeah, just tell about engine, petrol engine. Sir, How many types of engines are Sir, there in petrol we are using 1.4 cc, sir. Mm-hmm. Multi-air. Mm-hmm. The engine, sir. And again, coming to transmission, sir, we are using 7-speed DDCT. Okay, what about horsepower and torque? Sir, 1.4 is the cc, sir. That's a cubic capacity of the engine. So you can get the power of 163 PS, Okay, and the torque is 250 Nm, sir. at what RPM? 2500. Okay, super. Again, sir, we are offering you flat tire technology like 2500 to 3500, sorry, 3700 RPM. That will remain the same. Okay, So if you need a maximum torque, you know to press the full accelerator. Once you touch the 2500 RPM, mm-hmm. you will get the maximum torque. ఓకే మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే మీ దగ్గరికి మీరు ఏమైనా వాళ్ళకు డిస్కౌంట్స్ కానీ యూ కెన్ మీరు ఎంతవరకు ఎలా హెల్ప్ చేయగలరు? ఇది పెయిడ్ వీడియో ఇట్స్ మై అంటే ఇది మీ పెయిడ్ వీడియోనా? మీరు నాకు పే చేసి చేయించుకుంటున్నారా లైక్ No. షోరూమ్ లేకపోతే ఎవరైనా? No, sir, this is not a paid It's video. not- This is just we are sharing our experience with our customer, Yes. with our Jeep customer. Now I'm not a YouTuber. Just like I'm asking you as a customer. Yes, I am telling you the same thing. Yes. Thank you. Thanks, sir.